సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వరాల సాయి ఆనంద సేవ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనం తలపెట్టినటువంటి బాబా సంకల్పంతో ప్రారంభమైనటువంటి వరాల సాయి విశ్వమందిరం యొక్క విశేషాలను నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు దీని గురించి మరింత మనం అందరం కూడా చర్చించుకుందాం. ఈ నిర్మాణం పట్ల మీరు ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ లేకపోతే ఈ నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలనుకుంటే మీరు నాతో లైవ్లో మాట్లాడవచ్చు. మీరు ఫోన్ చేయాల్సినటువంటి నెంబరు 7661000055 7661000088 నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క అభిప్రాయాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా సాయిబాబాకు సంబంధించి ఒకే చోటు నుంచి విశ్వమంతా వీక్షించేలాగా ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని మనం నిర్మించాలని చెప్పి సంకల్పించడం జరిగింది. నిజానికి ఈ మందిరం నిర్మాణం ఏ కొద్ది మందితోటో చేస్తే దాంట్లో ఉన్నటువంటి విలువ తక్కువగా ఉంటుంది. అందుకనే దీంట్లో అందరినీ భాగస్వాములు చేయాలన్నటువంటి ఉద్దేశంతో దీంట్లో భాగస్వాములైనటువంటి వాళ్ళు వారి జీవిత పర్యంతం ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నామన్నటువంటి ఒక తృప్తి వారికి మిగిల్చడానికి, ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరిలో ఉంచడానికే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు కొద్దిమంది సాయిబాబా భక్తులు ముందుకొచ్చినప్పటికీ ఇంకా ఆశించినంత రీతిలో చాలామంది ఇంకా సంశయానికి గురవుతూనే ఉన్నారు. దీని యొక్క ఉద్దేశాల గురించి ఈరోజు మనం ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం చేసేటువంటి ఇటువంటి సత్కార్యాల్లో అందరి భాగస్వామ్యం ఉంచినప్పుడు దీని యొక్క ఫలితం, దీని యొక్క పుణ్యం అందరికీ దక్కాలన్నది సాయినాథుని యొక్క ఉద్దేశం. అందుకనే తన కోసం నిర్మించబడ్డటువంటి అనేక మందిరాల్లో మనం అనేక మంది భాగస్వామ్యమై ఇప్పటి వరకు అనేక మందిరాలను మనం నిర్మించుకున్నాం. అయితే ఆ మందిరాలకు ప్రస్తుతం మనం నిర్మాణం తలపెట్టినటువంటి వరాల సాయి విశ్వమందిరానికి చాలా తేడా ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, ఇక్కడ చేసేటువంటి అనేక రకాలైనటువంటి ఒక బాబాకు సంబంధించినటువంటి ఒక అపురూపమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకే చోటు నుంచి లక్షలాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చూసేటువంటి ఒక అవకాశాన్ని బాబా కల్పిస్తున్నారు. కేవలం ఈ వరాల సాయి విశ్వమందిరంలో అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు నిజంగా మనందరినీ ఆనందింపజేస్తాయి. అందుకనే దీనికి వరాల సాయి ఆనంద సేవ అని చెప్పి మనం చక్కగా ఆ యొక్క టైటిల్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనం చేసేటువంటి సేవ ఆనందంతో చేయాలి. ఆనందంతో చేసినప్పుడు ఆ భగవంతుడు సంతోషిస్తాడు. మన భారమైనటువంటి సేవ ఎప్పుడూ కూడా భగవంతుడు ఇష్టపడడు. అందుకనే సాయిబాబా మార్గం చాలా సులువైనటువంటి మార్గం. ఈ మార్గంలో మనం అందరం కూడా కలిసి ముందుకు వెళ్ళడం అనేది బాబా సంతోషించే విషయం. అందుకోసమనే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మనం చేసినటువంటి ఈ కార్యక్రమం, ఈ విశ్వమందిరం ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండాలన్న రీతిలో మనం చేయబోతున్నాం. ఇప్పుడు ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. అమ్మా మీ పేరు? స్వరూప గారు, కొంచెం గట్టిగా మాట్లాడరా? స్వరూప నా పేరు. స్వరూప చెప్పండి అమ్మా. సాయి టీవీ నుంచి ధన్యవాదాలు చెప్తున్నానండి. మాకు ఇంత మంచిగా చూపిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. మేము సాయి అంటే చాలా ప్రార్థన చేస్తామండి, చాలా సేవిస్తాము. మేము సాయిలో లాస్ట్ ఇయర్ సాయి షిరిడీకి వెళ్ళినాము. బాబాయ్ మమ్మల్ని పిలిపించిండు. ఈ రోజు ఇంత మంచి చాలా బాగా అయిపోయినాము. సంవత్సరం కూడా కాలేదు. సాయి లీలా అద్భుతం అండి. అదే అమ్మా, బాబా దగ్గర ఉన్న గొప్పతనమే అది. బాబా ఒక్కసారి ఆయనను మనం ఆశ్రయిస్తే ఆయన అనుకోలేదండి. మేమంత దూరం వెళ్తామే. మేము మిడిల్ క్లాస్ అండి. సాయి బాబా మమ్మల్ని చాలా, నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి సాయి బాబా బాగా పూజ చేస్తానండి. నేను ఆ కర్రలు కూడా ఉంచలే షిరిడీకి నేను వెళ్తాను అని చెప్పేసుకొని బాబాయ్ మమ్మల్ని పిలిపించారండి అక్కడికి. చాలా కృతజ్ఞతలు. సాయిరామ్. చాలా మందికి ఈరోజు
షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటే ఎంతో ఆనందాన్ని పొందుతారు. నిజంగా షిరిడీలో ఈరోజు బాబా శరీరం ఉన్నటువంటి ఆ సమాధి మందిరం ఒక పుణ్యధామమైంది. ఈరోజు ప్రపంచంలో మనం ఎక్కడున్నా సరే మన యొక్క అడుగులన్నీ కూడా ఆ యొక్క శాంతిధామం వైపు మనం వెళ్తూ ఉంటాం. అదేవిధంగా అక్కడ ఏ విధంగా అయితే సమాధి మందిరం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుందో, ఇప్పుడు మనం నిర్మించ తలపెట్టినటువంటి ఈ విశ్వమందిరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే కేవలం బాబా అంటే, బాబా మందిరం అంటే 4 హారతులు చేసుకోవడం, బాబా గారికి అభిషేకం, ఇది మాత్రమే కాదు. బాబా మందిరాల్లో బాబాకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలను మనం నేర్చుకోవడం, ఎప్పటికప్పుడు బాబాకు సంబంధించినటువంటి సత్సంగాలను నిర్వహించుకోవడం, బాబా లీలల్ని మనం అక్కడ పంచుకోవడం, ఇవన్నీ కూడా ఉండాలన్నది ఈ విశ్వమందిరం యొక్క ఉద్దేశం. ఇదొక్కటే కాదు, రేపు భవిష్యత్తులో చేయబోయేటువంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, అది కేవలం ఒక విశ్వమందిరం మనం నిర్మిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయకుండా, ఎక్కడైతే సేవ అవసరమో అక్కడికి మనం తరలి వెళ్ళడానికి ఒక అద్భుతమైనటువంటి వేదికను మనం విశ్వమందిరం నుంచి ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడి నుంచి జరగబోయేటువంటి సర్వీసెస్ అన్నిటికీ అది విశ్వమందిరం అనేది ఒక మూల బిందువుగా మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి అనేక ప్రాంతాలకు, అనేక మంది అన్నార్థులకు అక్కడి నుండి సేవ అందించబడుతుంది. కాబట్టి ఇటువంటి మందిర నిర్మాణం చేయడం, ఆ అవకాశం మనందరికీ రావడం నిజంగా మనందరి అదృష్టం. ఎందుకంటే ఈ మందిరం రేపు భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి ధామంగా మారబోతుంది. అప్పుడు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, మనం ఇంత అద్భుతమైనటువంటి కార్యంలో మనము భాగస్వాములమయ్యానన్నటువంటి ఒక ఆత్మతృప్తి మనకు జీవితాంతం మిగిలి ఉంటుంది. అందుకోసమే ఇది ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బాబాకు సంబంధించినటువంటి పనుల్లో కానీ, బాబాకు సంబంధించినటువంటి దాంట్లో కానీ మనం ఎలా ఉంటుందంటే, చాలా మనం బాబా చెప్తాడు, నేను ఇచ్చినటువంటి ఎవరి దగ్గరైనా సరే నేను ₹1 తీసుకుంటే వారికి తిరిగి ₹10 ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి, ఆ విధంగా బాబా కార్యక్రమాలకు మనం వెచ్చించినటువంటి ప్రతి పైసాకు బాబా 10 రెట్లు కాదు 100 రెట్లు మనకు చూపెడతాడు. ఆ అనుభవాలు అందరికీ ఉన్నవే. ఇప్పుడు ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఓకే అండి, కాల్ కట్ అయినట్టుంది. అయితే ఈ యొక్క మందిర నిర్మాణం సంబంధించినటువంటి విషయాలతో పాటు ఈరోజు బాబా మార్గంలో బాబా కృప అనేది ఎలా ఉంటుందనడానికి అనేక రకాలైనటువంటి నిదర్శనాలు మన వ్యక్తిగత జీవితాల్లో మనం చూస్తున్నాం. బాబా మన దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటే దానికి ఎలా మళ్ళీ మనకు తిరిగి ఇస్తానడానికి అనేక రకాలైనటువంటి ఉదంతాలు సచ్చరితలో చాలామంది చదివే ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఒక సాయి బంధువుతో మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. అమ్మా, ఎవరు మాట్లాడేది? నేను కుమారినండి. మీకు తెలిసే. కుమారి గారు చెప్పండి. బాగున్నారా సార్? బాగున్నామమ్మా. ఈ కార్యక్రమం ఇంత బాగా చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. అమ్మా, ఈ గుడికి మంచిగా సేవ కూడా నేను కూడా చేయాలనుకుంటున్నా. ఇంకా తప్పకుండా అమ్మా, మనందరం కలిసి చేస్తేనే అవుతుంది. అదంతా కూడా అది ఏ ఒక్కరి వల్లనో ఏ 10 మంది వల్లనో అయ్యే పని కాదు. మనందరం కలిసికట్టుగా దానికి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సేవ అసలు ఆ సేవ చేస్తుంటే ఆ ఆనందమే వేరవుతుందండి మాకు. అందుకనేనమ్మా మనం పెట్టుకుంది కూడా, అంటే మన జీవితాల్లో మనకి ఎంత ఉన్నా ఏమున్నా సరే ఆనందం అనేది లేకపోతే ఆ జీవితాలు వ్యర్థం. అందుకనే మనం ఆనంద సేవనే పెట్టుకున్నాం దీనికి. అవును, అసలు ఆ పేరు కూడా చాలా బాగా ఇచ్చేస్తారండి మీరు. అసలు ఇంత ఓర్పు ఇంత ఓపిక ఆ నాయన మీకు ఇచ్చినందుకు మేడం కి మీరు కూడా చాలా కృతజ్ఞతలు చేస్తున్నారు. చాలా ధన్యవాదాలమ్మా. అసలు ప్రతి కార్యక్రమం కూడా ఎంత బాగుంటుందోనండి. చాలా ఇది అసలు ఒళ్ళు పులకరించిపోతుంది అనుకోండి.
పూర్తి. చాలా సంతోషం అమ్మా. ప్రతి ఒక్కటి ఆర్తల గురించి కూడా చెప్పారు కదా మీరు. అవునమ్మా. చాలా బాగుందండి అసలు. ప్రతి అంటే ఒక్కటి ఈ కూడా కార్యక్రమాలు ఇంకా భక్తిని కుమారి గారు, పెంచే- ఈ కార్యక్రమాలు మనం చేస్తుంది చాలా పరిమిత సంఖ్యలో చేస్తున్నాం. రేపు మనకు ఆ విశ్వమందిరం వచ్చినట్టయితే అక్కడ జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మనందరం మన ఇంట్లో నుంచి చూస్తే ఇంకా ఎంత ఆనందం అవునండి. ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అందరూ కూడా. అదే ఇంకా ఆనందం ఇంకా రానివ్వాలని ఆ భగవంతుడు అట్లా మిమ్మల్ని ఇచ్చేసాడు. ఉమ్. మాకు కూడా ఆ అవకాశాన్ని మీరు అందజేస్తున్నారు. చాలా సంతోషం అండి. చాలా సంతోషం అమ్మ కుమారి గారు. సాయిరాం. సరే, ఇట్లా ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మన జీవితాల్లో ఆనందం ఎంత ముఖ్యమనేది, తృప్తి ఎంత ముఖ్యమనేది మనకు ఆ భగవంతుని సేవలోనే తెలుస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు బాబా మన దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటే ఆయన మళ్ళీ ఎలా ఇస్తారనడానికి అనేక రకాలైనటువంటి ఈ లీలలను మనం సచ్చరితలో మనం చదివి ఉన్నాం. బాబా దగ్గరికి బాలకృష్ణ గోవింద ఉపాసిని శాస్త్రి అని చెప్పి ఉపాసిని మహారాజ్ గారి యొక్క సోదరుడు దర్శనానికి వస్తారు. వచ్చినప్పుడు బాబా మామూలుగా ఎవరు వచ్చినా సరే, ఎవరైతే ఆ మసీదు మాయికి బాకీ ఉన్నారో వాళ్ళ నుంచి దక్షిణ అడగడం బాబా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించేవారు. అయితే ఈ బాలకృష్ణ ఉపాసిని కూడా బాబా గారు దక్షిణ అడుగుతారు. అప్పుడు ఉపాసిని చెప్తారు, నా దగ్గర దక్షిణ ఏమీ లేదు బాబా, మీకు నా నమస్కారాలే దక్షిణ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సరే, మర్నాడు బాబా దగ్గర సెలవు తీసుకుందామని చెప్పి వస్తారు బాలకృష్ణ గోవింద ఉపాసిని. వచ్చినప్పుడు బాబా గారు మళ్ళీ దక్షిణ అడుగుతారు. అప్పుడు ఇంకా తను ఏం చేయాలో తెలియక తన చేతికి ఉన్నటువంటి ఏదైతే వెండి వాచ్ ఉంటుందో ఆ వెండి వాచ్ని తీసి బాబా గారికి ఇస్తారు. బాబా గారికి ఇవ్వగానే బాబా గారు ఏం చేస్తారు, ఆ వాచ్ని మళ్ళీ, ఎందుకంటే బాబా గారు మనకు రకరకాల పరీక్షలు పెడతారు. అంటే ఒక్కసారి మనం బాబాకు సమర్పించిన తర్వాత దానిపైన పూర్తిగా మనం మోజుని ఇంకా దాన్ని వదిలేసేయాలన్నమాట. దానిపైన ఉన్నటువంటి వ్యామోహాన్ని వదిలేసేయాలి. ఆ విధంగా ఏం చేశారంటే బాబా గారు ఆ వెండి వాచ్ను తీసి పక్కన ఉన్నటువంటి ఇంకో భక్తుడికి ఇస్తాడు కానుగ్గా. ఉపాసినితో అంటారు అప్పుడు బాబా, నీకు ఇంతకంటే ఎక్కువగానే వస్తుందిలే, నువ్వేం బాధపడాల్సినటువంటి అవసరం లేదు అంటారు. సరే, ఇంకా షిరిడి నుంచి తిరుగు ప్రయాణం ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతారు. అప్పుడు బాలకృష్ణ ఉపాసిని పూణేలో ఉన్నటువంటి తన స్నేహితుడి దగ్గర దిగి ఒకరోజు ఉందామని చెప్పి అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణం ఇంకా తన ఇంటికి వెళ్ళేటప్పుడు పూనా నుంచి స్నేహితుడు ఏం చేస్తాడంటే బాలకృష్ణ ఉపాసిని గారికి 26 రూపాయల విలువ కలిగినటువంటి బంగారు వాచ్ని బహుకరిస్తాడు. అంటే బాబా వెండి వాచ్ తీసుకుని బంగారు వాచ్ని ఏ విధంగా ఇప్పించాడు అంటే ఇదంతా బాబా సర్వజ్ఞతకు సూచిక అన్నమాట. అంతేకాదు, బాబా దగ్గర మనం ₹1 ఇస్తే బంగారం వెండి ప్లేస్లో ఏ విధంగా అయితే బంగారాన్ని ఇచ్చారో ₹1 తీసుకుంటే తిరిగి ₹100 మనకు ఏ విధంగా మన ఇంటికి చేరుస్తాడు, మనకి ఏ విధంగా వాటిని అందిస్తాడు అనేది చాలామంది దీన్ని అనుభవించే ఉంటారు. అందుకనే ఈ అదృష్టం అందరికీ ఉండాలి. బాబా సేవకు మనం ఎప్పుడూ ముందుండాలన్నటువంటి దానికి అనేక రకాలైనటువంటి కథలు మనకు చెప్తాయి. అదేవిధంగా మనం సచ్చరిత చూసినట్టయితే ఇంకా లోతుగా మనం అధ్యయనం చేసుకున్నట్టయితే ఇంకా చాలా చక్కటి కథలు మనకు అర్థమవుతాయి. మళ్ళీ ఇందులోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక సాయిబంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. అమ్మ, ఎవరు మాట్లాడేది? నేను ఇక్కడ సఫీల్గూడ నుంచి రాజమణి మాట్లాడుతున్నానండి. ఈ నంబర్ రాజమణి గారు చెప్పండి అమ్మా. అదే విశ్వమందిరం చేస్తున్నారు కదండి ఆనంద సేవ, దానికి ఒక మేము 500 నా ద్వారా పంపించాలనుకుంటున్నానండి. తప్పకుండా అమ్మా. మీలాంటి వాళ్ళందరూ ఎలా అందజేయాలంటారండి? మరి మీరు అంటే తార్నాకైనా రావచ్చమ్మా, లేకపోతే మా వాళ్ళు మీ నెంబర్ నోట్ చేసుకుంటారు, చేసుకొని అటువైపు ఎవరైనా ఉంటే చెప్తారు, వాళ్ళు వచ్చి మీ దగ్గర కలెక్ట్ చేసుకోవడమా ఇంకోటి చేస్తారమ్మా. సరే, ఈ నెంబర్ కి కలెక్ట్ చేస్తారు. ఈ నెంబర్ రాసుకుంటారు. అమ్మా, మీకు ఎందుకు ఆ సంకల్పం వచ్చింది, దీంట్లో మీరు కూడా పాల్గొనాలన్నటువంటి సంకల్పం? అదో ఏదో అండి, దేవుడి దయ, దేవుడు నాటారు. రోజు చూస్తుంటాం మేము కూడా సాయి బాబాది ప్రోగ్రామ్స్ అన్ని, అందువల్ల ఏదో బాబా దయ కావాలి కదండి అందరికి, మాకు కూడా కావాలి.
చాలా సంతోషం అమ్మా, ఎందుకంటే ఇది మనందరి మీద ఆయన కృపను మరొకసారి చూపెట్టడానికి ఆయన ఇస్తున్నటువంటి ఒక అవకాశంగా మనం భావించాలమ్మా ఇది. అంతేనండి, కావాల్సింది దేవుడు దయ కావాలి కదా. ఆ దేవుడు ఏదో మా ద్వారా మా దేవుడు చెప్పింది మేము కూడా ఏం చేయలేము, ఎవరు కూడా దేవుడు చెప్పిస్తున్నాడేమో, మీరు పాలు పంచుకోండి అనేసి. అవును, చాలా సంతోషం అమ్మా. మీలాగనే ఇంకా మిగతా భక్తులందరూ కూడా ఈ విధంగా ముందుకొచ్చి దీంట్లో తలా ఒక పునాది రాయికి సహకరించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నామమ్మా. తప్పకుండా. సాయిరామ్ అమ్మా. సాయిరామ్. చాలా మందికి ఇప్పుడు మామూలుగా ఈ మందిరానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే, ఏమండి ఎవరైనా స్థలం ఉచితంగా ఇచ్చారా, లేకపోతే స్థలం ఎవరైనా డొనేట్ చేశారా అని చెప్పి. నిజానికి బాబా ఇచ్చినటువంటి సంకల్పం, బాబా మనకి ఇంత శక్తి ఇచ్చాడు. ఇంత శక్తి ఇచ్చినప్పుడు బాబా చాలా సందర్భాల్లో చెప్తాడు, ఎవరి సేవను కూడా మనం ఉచితంగా తీసుకోకూడదు అని చెప్పి. అందుకనే ఈ యొక్క మనం నిర్మించబోయేటువంటి ఈ విశ్వమందిరం ఒక ఐడియల్గా ఉండాలి. ఎందుకంటే చాలా చోట్ల మనం ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉందనో, లేకపోతే ఇంకొకరిది ఏదో అసైన్ ల్యాండ్ ఉందనో దాంట్లోనో మనం మందిరాలు చాలా మటుకు కట్టుకుంటూ వచ్చాం. కానీ బాబాకు సంబంధించిన దాంట్లో ఒక క్లీన్గా ఉండాలి, నిబద్ధతతో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఎవరి దగ్గర ఎలాంటిది ఉచితంగా మనం తీసుకోలేదు, తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా సాయిబాబాకు లేదని చెప్పి మేము విశ్వసిస్తాం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలోనే కొన్ని లక్షల మంది మనం ఆయన ఆశ్రితులుగా ఉన్నప్పుడు ఆయనకు లోటు రాదనేది ఒక నమ్మకం. ఎందుకనంటే బాబాగారు షిరిడీలో ఉన్నప్పుడు మీరు చూసినట్టయితే అక్కడ కట్టినటువంటి సాటేవాడ కానీ, దీక్షిత్ వాడ కానీ, లేకపోతే అనేక రకాలైనటువంటి కట్టడాలు కానీ ఏది కూడా ఎవరు ఉచితంగా తీసుకున్నటువంటిది కాదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీలో బాబాను అంటిపెట్టుకొని శాశ్వతంగా ఉందామన్నటువంటి రోజుల్లో ఆయన ఒక భూమిని కొనాలనుకుంటాడు. ఆ భూమి కొన్నామన్నప్పుడు బాబా ఎటువంటి లీల చేశారనేది ఒక సాయిబంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుందాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. అమ్మా మీ పేరు? నా పేరు విజయ్ అండి, నిజాంపేట నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. అదేనండి, వరాల సాయి దానికి నేను 1116 ఇద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. చాలా హ్యాపీ అండి దాని గురించి వింటున్నాను. నిజంగా ఆ పేరు వింటుంటేనే ఎంత ఆనందంగా ఉంది కదమ్మా, వరాల సాయికి ఆనంద సేవ అంటే. అవునండి, నిజంగా ఆ లైన్ అలా వచ్చినప్పుడు, ఆ లైన్ కలా మనం అంటే బాబా ఆ మాట మనకి ఇచ్చినప్పుడు ఎంత సంతోషం వేసిందంటే చాలా సంతోషం వేసింది. అవునండి, నేను నిన్న చూశాను రికార్డు, ఫస్ట్ టైం నిన్నే చూడడము, ఈ రోజు లైవ్ లో చూస్తున్నాను. ఈ నిర్ణయం తీసుకుని మాకు బాబానే అంటున్నాడండి మా కుటుంబానికి. నన్ను నా భర్త ఎలా ఫ్యామిలీని ఎలా చెయ్యాలో అలా నా బాబా చేస్తున్నాడండి నన్ను నాకండి. అంతే కదమ్మా, భర్త లాగా భరిస్తున్నాడండి నా కుటుంబాన్ని. ఇటువంటిప్పుడు ఆయనకు మనం ఏమిస్తే రుణం తీర్చుకోగలుగుతామమ్మా. అవునండి, అవును, ఆయన ఇచ్చేదే ఆయనకి ఇస్తున్నాం, అంతకంటే ఏమీ లేదు. అవును, మీరు చెప్పినట్టు ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఆయన ఇచ్చిందే మనం ఆయనకి ఇస్తున్నాం అనేటువంటి ఒక్క మాట ఎప్పుడు మనము స్పృహతోటి ఉంటే నిజంగా ఆయన ఎప్పుడు ఇవ్వడానికి 24 గంటలు సిద్ధంగా ఉంటాడు మనకు. అవునండి, నాకు లక్ష్మీదేవి లాగా కూడా ఆయనే సహకరిస్తున్నాడండి. పిల్లలకి చదువులు సరస్వతిగా ఆయనే నాకు సహకరిస్తున్నాడు. అసలు మంచి ఎన్ని మిరాకిల్స్ జరిగినాయో మా కుటుంబంలో అండి. నాకు నా భర్త సహకరించాడండి. అలా ముందు నా బాధ ఏంటో ముందుగానే తెలిసి బాబాకి ముందే పెద్ద పెద్దోళ్ళని కూడా పరిచయం చేశాడండి. ఒక విఆర్ఓ సంతకం కావాలండి మా పాపకి. అసలు మేము ఉన్న పరిస్థితుల్లో ఆఫీస్కి వెళ్ళాలి, ఆడపిల్లని ఎలా పంపాలి అలా అనుకుంటుంటే విఆర్ఓ గారే మా ఇంటికి వచ్చి మా పాప కీబోర్డ్ నేర్పిద్దండి, ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది కదా అని. మా పాపకి కీబోర్డ్ నేర్పండి అమ్మా నేను అని వెళ్ళిపోయారు ఆయన. ఆఖరికి ఆఫీస్కి వెళ్తే మా పాప ఆయనే విఆర్ఓ గారండి. అదే మేడం మీరు వచ్చారు, నేనే మీ ఇంటికి వచ్చి నేను సంతకం పెట్టించుకుంటాను, మీరు వెళ్ళిపోండి మేడం, తప్పకుండా అయిపోద్ది మేడం అని ఆయన. ఇదంతా బాబా లీల కదండి. అవును, అసలు విఆర్ఓ గారే మా ఇంటికి వచ్చి వాళ్ళ మేనగోడల ఏదో నేర్పించమని వచ్చారంటే మాకు అది ఆయన అవసరం ఉన్నారు. ఇది ఎంత మిరాకిల్ అండి అసలు. అంతే కదమ్మా. ఇలా
నేను అప్పుడప్పుడు సాయి టీవీకి చెప్తూనే ఉంటాను బాబా గారు. ప్రస్తుతం ఈ నిర్ణయం నేను మళ్ళీ ఫోన్ చేసి ఎప్పుడు పంపేది నేను చెప్పండి అమ్మా, తప్పకుండా చెప్పండి. సరే అమ్మా, సాయిరామ్. చాలా చక్కగా వారి అనుభవం చెప్పారు. అదేవిధంగా బాబా పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను చాలా చక్కగా వ్యక్తపరిచారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మనం బాబాకు సంబంధించి ఏది ఎవరి దగ్గర నుంచి ఉచితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన ద్వారా మేలు పొందినటువంటి వాళ్ళము కొన్ని లక్షల మంది, కోట్ల మంది మనం ఉన్నాం. ఉండగా ఆయనకి ఎందుకు లోటు, ఎందుకు ఎక్కడి నుంచి ఉచితంగా తీసుకోవాలి అన్నటువంటి దాంతో ఏది కూడా మనం ఒక్క సెంటు భూమి కూడా మనం ఎక్కడ ఉచితంగా తీసుకోవడం లేదు. మీకు ఇంతకుముందు చెప్పినట్టు కాకాసాహెబ్ దీక్షిత్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు వెళ్తే గురుస్థాన్ ఎదురుగా దీక్షిత్ వాడ అని చెప్పి ఉంటుంది. ఆ భూమి కొనడానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ భూమికి సంబంధించినటువంటి యజమాని లక్ష్మణ్ భట్ ఆ భూమి అమ్మడానికి 200 రూపాయలు ధర చెప్తాడు. ధర చెప్పినప్పుడు దీక్షిత్కు దానికి 150 రూపాయలకు మించి పెట్టకూడదు అన్నటువంటి దాంతో 150 రూపాయలకు దాన్ని ఎలాగైనా సరే ఇవ్వమని చెప్పి అడుగుతారు. అందుకు లక్ష్మణ్ భట్కు పెద్ద ఆసక్తి లేదు అది ఇవ్వాలన్నటువంటిది. ఒకరోజు మసీదుకు వెళ్తాడు బాబా దర్శనానికి లక్ష్మణ్ భట్. వెళ్ళినప్పుడు ఎందుకు మనకు వాదోపవాదాలు, ఎందుకు దీక్షిత్ తోటి నువ్వు అంత కఠినంగా చెప్పావు, నేను 200 కంటే తక్కువకు ఆ భూమి ఇవ్వనని చెప్పి నువ్వేం చేస్తావంటే మధ్య మార్గంగా 175 రూపాయలకు దాన్ని దీక్షిత్కి ఇచ్చేసేయి అని చెప్తారు. అలాగే బాబా మాట ప్రకారం దీక్షిత్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది లక్ష్మణ్ భట్. వెళ్ళి బాబా చెప్తాడు, నేనేమి చెప్పను 175 రూపాయలు అని చెప్పి దీక్షిత్కు, నువ్వు కూడా అడగకు, అతను అంతే ఇస్తాడు, నువ్వు తీసుకో అంటాడు. కానీ దీక్షిత్ మాత్రం సరేనండి మీ మాట ప్రకారం నేను ఇస్తాను అని చెప్పి లక్ష్మణ్ భట్ చెప్పగానే తను ముందుగా అనుకున్నటువంటి 150 రూపాయలు మాత్రమే లక్ష్మణ్ భట్కి ఇస్తాడు. కానీ లక్ష్మణ్ భట్ ఆ డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకొని ఇంటికి పోయిన తర్వాత లెక్కించుకుంటే అవి 175 రూపాయలు ఉంటాయి. అంటే బాబా తన భక్తులు తలపెట్టినటువంటి ఒక చక్కటి సత్సంకల్పానికి ఏ విధంగా మధ్య మార్గాన్ని చూపుతారో, ఏ విధంగా అయితే బాబా చెప్పినటువంటి మార్గంలో ఏది కూడా మనం ఉచితంగా తీసుకోకూడదు, మధ్య మార్గంగా మనకు ఉన్నటువంటి అసలు విలువ ఏదైతే ఉందో దానికి మనం వెల కట్టాలి అన్నటువంటి దాంతో బాబా గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. అమ్మా మీ పేరు? లావణ్య అండి. లావణ్య గారు ఎక్కడి నుంచి? బిహెచ్ఎల్ నుంచి అండి. చెప్పండి లావణ్య గారు. అది వరాల సాయి లైవ్ చూస్తున్నాం కదా, ఇప్పుడు సిగ్నల్ పోయింది. అవునండి, దాని గురించి అండి చెప్పండి అమ్మా. ఒకవేళ మేము ఇవ్వాలనుకుంటే ఎక్కడ ఇవ్వాలండి? అమ్మా మీరు తార్నాకకు వచ్చైనా ఇవ్వచ్చమ్మా, లేకపోతే అక్కడ వేరే మీ నెంబర్ ఇప్పుడు నోట్ చేసుకుంటారు, అక్కడ మా వాళ్ళు ఎవరికన్నా అటు వచ్చినప్పుడు మా వాళ్ళకు కూడా మీరు అందచేయచ్చమ్మా. అవునండి, మాకు తోచినంత ఇవ్వచ్చు కదండి. మీ ఇష్టం అమ్మా అది. దాంట్లో కాకపోతే ఏంటంటే ఇందులో మన అందరం కూడా మన తలా ఒక రూపాయి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మనం ఇది చేస్తున్నాం. కానీ మనం ప్రతి ఒక్కరు ఇంత ఇవ్వాలి అన్నటువంటిది ఏమీ లేదమ్మా. మనం చేస్తున్నట్టు అంటే ఒక 500 రూపాయలు, అంటే ఒక 4 ఇటుకలకు 5 ఇటుకలకు కావాల్సినటువంటి 500 రూపాయల నుండి మీరు ఎంతైనా ఇవ్వచ్చు. ఓకేనండి. మాకు లాంగ్ అదే అందుకనే అమ్మా మీ నెంబర్ ఇప్పుడు నోట్ చేసుకుంటారు. ఈ రోజు కానీ రేపు కానీ అటువైపు మన వాళ్ళు ఎవరు వచ్చినా మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటారమ్మా. ఓకేనండి. ఓకే అమ్మా, సాయిరామ్. థ్యాంక్ యూ అండి. సాయిరామ్. నిజంగా చాలా మంది ఈరోజు గురువారం కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు, చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఏంటంటే మనకు ఉన్నటువంటి సమయం చాలా పరిమితమైంది. రేపు ఇద్దాంలే చూద్దాంలే అనేటువంటిది కాకుండా త్వరగా మనకు ఆ యొక్క ఏదైతే మనం భూమికి చెల్లించాల్సినటువంటి డబ్బు ఉందో ఆ డబ్బును మనం త్వరగా చెల్లించి అక్కడ పనులు మనం మొదలు పెట్టుకోవాలి. కాబట్టి దీనికి మార్చి 31లోపు సాధ్యమైనంత మంది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చేస్తే చక్కగా మనం అక్కడ మందిర నిర్మాణాన్ని చేసుకొని చాలా షార్ట్ పీరియడ్లో అక్కడి నుంచి మనం కార్యక్రమాలను చేసుకోవచ్చు. ఈ విధంగా మనందరం కూడా వరాల సాయికి ఆనంద సేవను చేసుకుంటూ ఈ సంవత్సరం, ఎందుకంటే
రాబోయేటువంటి రోజులు చాలా అద్భుతమైనటువంటి రోజులు. ఎందుకంటే రేపు 17 విజయదశమి నుంచి 18 విజయదశమి వరకు బాబాగారి 100 సంవత్సరాల సమాధోత్సవం జరగబోతుంది. ఈ సందర్భంగా మనం ఇటువంటి ఆనంద సేవ చేసుకోవడం మనందరి అదృష్టం. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.